గుడి వెనక నాసామి ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో చూసాం. పూజారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇలాంటి ఘటనలు చూసాం. కానీ తెలంగాణలో ఘటన ఒకటి జరిగింది. భద్రాచలం ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే భద్రాచల ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న సీతారామానుజాచార్యులపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. భద్రాచలం ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న సీతారామానుజాచార్యులకు మగ సంతానం లేదు, ఇద్దరు ఆడపిల్లలే. దీంతో ఒక అబ్బాయిని ఆయన దత్తత తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయికి 5 ఏళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడానికి చెందిన అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. అయితే ఇక్కడే సీతారామానుజాచార్యులకు దుర్బుద్ధి పుట్టింది. తనకు ఎలాగో మగ సంతానం లేదు, ఒక అబ్బాయిని దత్తత తెచ్చుకుని అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. తనకు మగ సంతానం కోసం కోడలపై కన్నేశాడు. కోడల ద్వారా మగ సంతానాన్ని పొందాలని భయంకరమైన కుట్రకు సీతారామానుజాచార్యులు స్కెచ్ వేశాడు. లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. వరకట్నం తేవాలని వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. మామ కుట్రను తెలుసుకున్న కోడలు వాళ్ళ వేధింపులు భరించలేక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న భద్రాచలం ఈవో రామానుజాచార్యులను సస్పెండ్ చేసింది. రామానుజాచార్యుల దత్తపుత్రుడు వెంకట సీతారాం కూడా ఆలయంలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయనను సస్పెండ్ చేశారట. సీతారామ ఆలయంలో నిత్యం పూజలు చేసే సీతారామానుజాచార్యులు చేసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రామ రామ రామానుజ ఇదేం పని?